నమస్తే. పశ్చిమ బెంగాల్లో ఓటమిని మమతా బెనర్జీ జీర్ణించుకోలేకపోతుందా అంటే ఈరోజు ప్రెస్ మీట్లో అదే వినిపిస్తూ ఉంది, కనిపిస్తూ ఉంది. అసలు మెడల్ బట్టి గెంటేసిండ్రు కౌంటింగ్ హాల్ నుంచి. సర్ పేరుతోటి దాదాపు 90 లక్షలకు పైగా ఓట్లను కొల్లగొట్టిండ్రు, తీసేసిండ్రు అనేది పెద్ద ఆరోపణ చేస్తుంది. నేను రాజీనామా చేయనని చెప్తా ఉంది. నేను రాజీనామా చేయను సీఎం పదవికి అని ఖరాఖండిగా చెప్తా ఉంది. ఆల్రెడీ బెంగాల్లో విరుచుకుపడుతున్నారు. బీజేపీకి సంబంధించిన కార్యకర్తలు ఏదో రోడ్డుకు పేరు ఉంటే ఆ పేరు చెరిపేసి ఏదో మసీదు పాత రోడ్ ఏదో ఉంటే దాని మీద దాడి చేయడం రకరకాలుగా జరుగుతున్నాయి. కానీ మమతా బెనర్జీ మాత్రం పట్టు వీడుస్తలేదు. 100% సిఈసి జ్ఞానేశ్వర్ కుమార్ వీళ్ళకి వత్తాసు పలికిండు నరేంద్ర మోడీకి లేదా బీజేపీ పార్టీకి. దగ్గరుండి 100 సీట్లు గెలిపించిండు అని చెప్తా ఉంది. ప్రెస్ మీట్లో సంచలన ఆరోపణలు చేసింది. అసలు ఎక్కడ తగ్గుతలేదు, ఓటమిని అసలు ఒప్పుకుంటలేదు, ఒప్పుకునే పరిస్థితే లేదు. 100% అవినీతి జరిగింది, ఇంట్లో కుట్ర జరిగింది, ఓట్లు గోల్మాల్ చేసిండ్రు, 100% నేనే వచ్చేది, నేనే గెలిచిన అని చెప్తా ఉంది. రకంగా నేనే గెలిచిన సిఈసి జ్ఞానేశ్వర్ ఎందుకు లొంగిపోయిండు నరేంద్ర మోడీకి అని చెప్తా ఉంది. ప్రెస్ మీట్లో పెట్టింది. అసలు మామూలుగా రాజీనామా చేస్తారు కదా ఓడిపోయిన తర్వాత, చేయని అంటుంది. ఏమంటుందో ఒకసారి ఇంకా చూద్దాం. కడుపులో తన్ని కౌంటింగ్ సెంటర్ నుంచి గెంటేశారు. మమతా సంచలన ఆరోపణ అంట. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో తాము ఓడిపోలేదని, బీజేపీ ఈసీ కుట్ర వల్లే ఫలితాలు తారుమారయ్యాయని మాజీ సీఎం మమతా బెనర్జీ అన్నారు. కేంద్రీయ ఎన్నికల సంఘమే అతిపెద్ద విలన్ అని, బెంగాల్లో సిఈసి జ్ఞానేష్ కుమార్ విలన్గా మారని విమర్శించారు. ఆయన 100 సీట్లు బీజేపీకి దోచిపెట్టారని ఆరోపించారు. పశ్చిమ బెంగాల్లో ఘోర పరాజయం తర్వాత 2026 మే 5న ప్రెస్ మీట్ నిర్వహించిందట మాజీ సీఎం మమతా బెనర్జీ. ఎన్నికల సంఘం సాయంతో బీజేపీ ఓట్లను తారుమారు చేసిందని, అడ్డుకునేందుకు స్ట్రాంగ్ రూమ్కు వెళ్ళినా తనను కడుపులో తన్ని గెంటేశారని సంచలన ఆరోపణలు చేసింది. కడుపులో తన్నినట ఆమెను. ఎన్నికల ఫలితాల తర్వాత సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఫోన్ చేశారని తెలిపారు దీది. టీఎంసీ ఇండి కూటమిలోనే ఉందని, ఇండి కూటమిని మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. ఇండి కూటమి తమకు అండగా ఉందని, బీజేపీ ఓట్ల చోరీపై మరింత పోరాడతామని ఈ సందర్భంగా తెలిపారు. బెంగాల్లో సర్ పేరుతో 90 లక్షల ఓట్లు తొలగించారని మమతా బెనర్జీ ఆరోపిస్తుందంట. బీజేపీకి ప్రతిపక్ష నేతల్ని టార్గెట్ చేయడమే అలవాటని, 100కు పైగా సీట్లను బీజేపీ చోరీ చేసిందని దీది ఆరోపించారు. మోడీ, అమిత్ షా అనుసరణలోనే ఓట్ల తొలగింపు ప్రక్రియ జరిగిందన్నారు. తమకు ఇండియా బ్లాక్ మద్దతు ఉందని, విలన్లపై పోరాటం చేశామని, మరిన్ని పోరాటాలు చేస్తామని మమతా బెనర్జీ చెప్తుంది. అంటే ప్రధానంగా విమర్శలు ఎక్కడ గుప్పిస్తుందంటే సిఈసి జ్ఞానేశ్వర్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఆయనపై విమర్శలు చేస్తుంది. 100% ఆయన దగ్గరుండి గెలిపించిండు 100 సీట్లు, 90 లక్షల ఓట్లను తొలగించిండ్రు అనేది ఆమె ఆరోపణ. ఇవాళ కొత్త కాదు, రాహుల్ గాంధీ అయితే యుద్ధమే చేసిండు, ఉద్యమం చేసిండు. ఆ బీహార్ ఎలక్షన్ టైంలో అయితే పాదయాత్ర కూడా చేసిండు. కానీ బీహార్లో ఏం ప్రభావం రాలేదు. ఏముంది, నితీష్ కుమారే గెలిచిండు. మళ్ళీ అదే ఎన్డీఏ కూటమి. ఎక్కడ ప్రభావం చూపుతలేరు వీళ్ళు. ఓట్లు తొలగించిండ్రు, ఓట్లు చేర్చిండ్రు, తొలగించిండ్రు, సచినోళ్ళయి బతికినోళ్ళయి అని వీళ్ళు రకరకాల ఆరోపణలు చేసిండ్రు. తర్వాత దేశవ్యాప్తంగా ఆయన ఏదో పిలిపించిండు రాహుల్ గాంధీ. బీహార్లలో ఉద్యమాలు చేసిండు, వేరే వేరే రాష్ట్రాల్లో ఉద్యమాలు చేసిండు. తర్వాత పశ్చిమ బెంగాల్లో అక్కడ కూడా మాట్లాడిన పరిస్థితి, ఎక్కడ ప్రభావం చూపలేదు. కానీ ఇప్పుడు ఈమెది ఏంటంటే పరిశాను, 15 ఏళ్ళ అధికారంలో ఉన్న, మరో 5 ఏళ్ళు నేనే ఉంటుంటి, లేకపోతే నేనే గెలుస్తుంటి, కేవలం అధికారానికి కేంద్ర అధికారానికి కొమ్ము కాసిండు సిఈసి జ్ఞానేశ్వర్ కుమార్ అనేది. ఆయన కూడా ఏందో కానీ అర్థం కాలేదు. కానీ ఆ మధ్యకాలంలో విచారణ జరపండి అంటే జరపలే. అది ఏంది బాండు పేపర్ రాసుకరా అని రాహుల్ గాంధీ కౌంటర్ వేసిండు. అరే గడ తప్పులు జరిగినాయి, ఆడ సచినోళ్ళవి కూడా ఓట్లు ఇంకా తీసేయలేదు, లేదా అంత గామ్లింగ్ జరిగింది, మొత్తం కర్ణాటకలో బయట పెట్టిండు కదా. అప్పుడు కూడా సిఈసి జ్ఞానేశ్వర్ కుమార్ అయితే అసలు స్పందననే కరువు. ఎందుకో మరి సాగిల పడిపోతున్నాడా మరి ఏందో అర్థం కాని పరిస్థితి. కానీ మమతా బెనర్జీ మాత్రం అసలు ఆమె ఇండియా కూటమి మా దగ్గరనే ఉంది, మాతోటే ఉంది, పొత్తుల్లో భాగంగానే ఉంది, నాకు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఫోన్ చేసిండ్రు, మేము పోరాటం చేసేదే అయిపోయినాక చేసేది. అసలు దేశంలో కాంగ్రెస్ చేయడం ఉంది. ఇప్పుడు కేరళలో ఆ యొక్క అధికారాన్ని చూసి ముచ్చట పడాల్సిందే తప్ప ఎక్కడ ఉత్తర భారతదేశంలో ఎక్కడెక్కడ తుడిచిపెట్టకపోతుంది ఎక్కడికక్కడ. మరి ఎవరి లోపం ఇది?
ఇండియా కూటమి అని వీళ్ళంతా ఒకటి పెట్టుకున్నారు. అది ఏడ ముందల వాళ్ళేది. అందరు కలుస్తారు, మళ్ళీ విడిపోతారు. ఆయన ఉన్నాడు కదా, ఆయన పేరు అరవింద్ కేజ్రీవాల్. ఆయన బయటికి పోయిండు. ఈమె ఇవాళ వెనకేసుకొస్తుంది. నాకు రాహుల్ గాంధీ ఫోన్ చేసిండు, సోనియా గాంధీ ఫోన్ చేసి ఇన్ని రోజులు ఏమన్నది, ఇండియా కూటమిలో లేవు, అసలు నేనే ప్రధాన అభ్యర్థిని, నా దగ్గరికి రాహుల్ గాంధీ రావాలి, లేకపోతే సోనియా గాంధీ రావాలి, నేను చెప్పినట్లే వినాలని అన్నది. ఈరోజేమో మాట మార్చింది. ఏం లాభం ఇండియా కూటమిలా? ఏ పార్టీలు ఉన్నాయో ఏమన్నా లాభం ఉందే? ప్రజలు దినదినంగా బీజేపీ పార్టీకి మెజార్టీ ఇస్తూ పోతున్నారు, రాష్ట్రాలను కైవసం చేసుకుంటూ పోతూనే ఉంది. మీ ప్రభావం ఎక్కడ లేదే. రాహుల్ గాంధీ పూర్తి స్థాయిలో నాయకత్వం ఫెయిల్ అయినట్లు కాదా? ఇవాళ మమతా బెనర్జీ ఓడిపోయింది కాబట్టి ఏదో ట్యాంపరింగు, ఓట్లు సరిపేరుతో ఇవన్నీ వీళ్ళు మాట్లాడుతున్నారు. అంటే గెలిస్తేనే ఓ రకంగా ఉంటుంది, గెలవకపోతే ఓ రకంగా ఉంటుంది. ఇప్పుడు ఇండియా కూటమిలో ఉంది కదా, కేరళలో గెలిచిండ్రు కదా ఇండియా కూడా, యూడిఎఫ్, అది కూడా ఇండియా కూటమి అనుకోరాదు. మరి అక్కడ ఆరోపణలు చేయొచ్చు కదా, అక్కడ కూడా ట్యాంపరింగ్ జరిగిందనో, అయితే ఓట్లు తొలగించిరానో, లేకపోతే యాడ్ చేసినరానో. అక్కడ మాత్రం చేయరు. ఓడిపోయిన కానీ చేస్తారు. మీరు చూడండి, గమనించండి. ఎవరైతే ఓడిపోతారో గెలిచినప్పుడేమో మాకు ప్రజల మద్దతు ఉందంటారు, ఓడిపోయిన తర్వాత ట్యాంపరింగ్ జరిగింది, కేంద్రం కుట్రలు చేసింది, అది ఇది అని చేసింది అని చెప్తారు. ఏం చేసినా 15 ఏళ్ళు ఏకదాటిగా పాలించారు, వ్యతిరేకత వచ్చింది, ఓడిపోయారు. ఈ బీజేపీ అనేది కూడా ఒకసారి చూడాలి. అసలు ఎక్కడికక్కడ కార్యాలయాన్ని పలగొడుతున్నారు. కోపం, దీది మీద కోపమా, లేకపోతే టీఎంసీ కార్యకర్తలు వీళ్ళు అట్లే చేశారు, వాళ్ళు అట్లే చేశారు. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళని అట్లే చేశారు, ఇప్పుడు వాళ్ళ అధికారంలోకి వస్తే వీళ్ళని అదే చేశారు. అభివృద్ధి ఏం జరుగుతుందో, విద్య ఏం అభివృద్ధి జరుగుతుందో, వైద్యం ఏం అభివృద్ధి జరుగుతుందో తెలియదు. కానీ ఈ పేర్లు మార్చుడు, దాడులు చేసుకోవడాలు ఇవి మాత్రం పశ్చిమ బెంగాల్లో బ్రహ్మాండంగా కొనసాగుతాయి. మరి బంగ్లాదేశ్ నుంచి వలసలు రాకుండా ఆపుతామని బీజేపీ చెప్తుంది. ఏ పార్టీ ఆపుతారో, ఏ రకంగా ఆపుతారో మాత్రం చూడాలి. మొత్తమే అయితే పశ్చిమ బెంగాల్లో ఆయన ఓటమి మాత్రం ఒప్పుకుంటలేదు. ఇప్పటికి ఈ క్షణం వరకు కూడా ఒప్పుకుంటలేదు. రాజీనామా చేయలే ఇంతవరకు కూడా. ఇంకా ఆడ సువేంది అధికారి, మరి ఆయన ముఖ్యమంత్రి, 2-3 పేర్లు వినిపిస్తూ ఉంది. ఇప్పటి వరకు రాజీనామా చేయలేదు, యుద్ధం చేస్తూ ఉంది, పోరాడతాం, కొట్లాడతాం, నన్ను కడుపులో తన్నికి గెంటేసిండ్రు అని చెప్తుంది. చూడాలి ఏం జరుగుతుందో. కానీ ఓటమిని మాత్రం ఒప్పుకుంటలేదు ఇప్పటికి కూడా. అక్కడ అధికారంలోకి వచ్చిన వాళ్ళు బీజేపీలో వాళ్ళు రెచ్చిపోతూనే ఉన్నారు, కార్యాలయాలు మొత్తం ధ్వంసం చేస్తూ ఉన్నారు. ఇంకా ఉంటుంది, కొన్ని రోజులు ఉంటుంది, ఇదే కథ ఉంటుంది. ఆవేశం మీద ఉంటారు కదా, పాలన చేయాలి. బీజేపీకి అధికారం రావడం గొప్పతనం కాదు. ఇప్పుడు చాలా రకాలుగా ఉండొచ్చు, ఆ మీద వ్యతిరేకత ఉండొచ్చు, లేకపోతే 15 ఏళ్ళు అధికారం ఇచ్చినాం కదా అని ఉండొచ్చు, లేదా బంగ్లాదేశ్ నుంచి వలసలు వస్తున్నాయి కదా అట్లా ఉండదు. ఏదైనా కానీ అధికారం రావడం గొప్పతనం కాదు, ఇచ్చిన హామీలను అంతకన్నా బెస్ట్గా పాలన చేయాలి. మరి చేస్తారా, చెతికిల పడతారా చూడాలి. మరి చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.